ముంతా తుఫాను ప్రభావం కాకినాడ జిల్లాపై చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముందుగా వాతావరణ శాఖ హెచ్చరించినట్టే ఇక్కడ సముద్రం అలలైతే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దాదాపుగా ఇప్పుడు చూసుకుంటే 2 నుంచి 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడుతూ ఉన్న పరిస్థితి. దాదాపుగా వాతావరణ శాఖ చెప్పినట్టే ఈదురుగాలులు కూడా భారీ ఎత్తున వీస్తున్నాయి. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి వాకలపూడి ఎన్టీఆర్ బీచ్ లో ఉన్న ఈ బీచ్ పూర్తిగా తాత్కాలికంగా అయితే మూసివేయడం జరిగింది. సాధారణంగా అయితే ఈ సోమవారం పెద్దగా రద్దీ లేకపోయినా ఈ రోజు కార్తీక సోమవారం కావడంతో ఇక్కడికి పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున విచ్చేస్తూ ఉంటారు. కానీ తాత్కాలికంగా మూసివేయడంతో పూర్తిగా బీచ్ అంతా కూడా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి చూడొచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు సముద్ర పల్లలు అయితే చాలా ఉవ్వెత్తున ఎగిసిపడతా ఉన్నాయి. ఇక్కడ పూర్తిగా పర్యాటకుల్ని పూర్తిగా ఇక్కడికి రావడానికి నిషేధించడంతో నిర్మానుష్యంగా మారిన పరిస్థితి. అయితే మనం ఇక్కడికి రావడం కూడా పెద్ద సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా అయితే ఇక్కడికి ఎవరిని రానివ్వకుండా నిరోధించారు. కేవలం కొద్దిమందిని అంటే మీడియా వాళ్ళని కవరేజ్ నిమిత్తం పంపించడానికి మాత్రమే ఇక్కడ అధికారులు అనుమతులు జారీ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. వర్షం అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎడతెరిపిలేని వర్షం కురుస్తా ఉన్న పరిస్థితి. అయితే తుఫాన్ సమీపించే కొద్దీ కూడా ఈ వాతావరణంలో మరింత మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పేసి పూర్తిగా అధికారులు అయితే చాలా స్పష్టం చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ బలగాలను కూడా అధికార యంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో అధికారులు డిప్లాయ్ చేసిన పరిస్థితి. ఇటు మొత్తంగా చూసుకుంటే కాకినాడ జిల్లాతో పాటు కోనసీమ జిల్లా లేదంటే అటు పశ్చిమ గోదావరి జిల్లా ఈ 3 జిల్లాల మీద పెద్ద ఎత్తున ఈ తుఫాన్ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం అయితే ఈ తుఫాన్ కేంద్రీకృతం ఉంది. మోందా తుఫాన్ గంటకి 6 కిలోమీటర్ల వేగంతో 6 గంటల్లో చూసుకుంటే 15 కిలోమీటర్ల వేగంతో ఇది కదులుతా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం చెన్నైకి 560 కిలోమీటర్లు, కాకినాడకి 620 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 650 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతం అయినట్టుగా కూడా తెలుస్తోంది. గంటకి 15 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నటువంటి ఈ తుఫాన్ ఈ రోజు అంటే ఈ నెల 28 రేపు ఎల్లుండ 29 మధ్యలో తెల్లవారుజామున ఇది తీరం దాటే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. తీరం దాటేది కూడా ఇటు విశాఖపట్నం నుంచి అటు బాపట్ల వరకు కూడా తీరం దాటే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దీంతో ఈ జిల్లాలన్నీ కూడా దాదాపుగా రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం అంతా కూడా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ఉన్నటువంటి ప్రస్తుతం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు ఒక ప్రత్యేక అధికారిని కూడా ఇక్కడ నియమించారు. ఐఏఎస్ స్థాయి అధికారులను ఇక్కడ నియమించిన పరిస్థితి. ఎక్కడికక్కడ పరిస్థితిని సమీక్షిస్తూ ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం వాటిల్లో కూడా ముందస్తు చర్యలు అయితే చేపడతా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ 30 మంది ఎన్డీఆర్ఎఫ్ టీంతో పాటు మరొక 50 మంది ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు మరొక 230 మంది ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి టీమ్స్ కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అయితే పూర్తిగా నిమగ్నమైంది. కాకినాడ జిల్లా కలెక్టర్తో పాటు ఇతర జిల్లా కలెక్టర్లు కూడా ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా ఎక్కడ ప్రజల్ని ఈజీగా తీసుకోవద్దు, ఎందుకంటే గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్తా ఉన్నారు. మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్లొద్దని ఇప్పటికే వాళ్ళందరినీ సురక్షితంగా తీర ప్రాంతాలకు తీసుకురావడం జరిగింది. కాకినాడలో తీరంలో ఉన్నటువంటి హోప్ ఐలాండ్ లో ఉన్నటువంటి 110 మందిని కూడా కాకినాడ రెస్క్యూ చేయడం జరిగింది. అంటే ఈ సంవత్సరం ముందు సంభవించే తుఫాన్లు కావచ్చు, ఇంతకు ముందు సంభవించినటువంటి తుఫాన్లు కావచ్చు, వాటన్నిటికన్నా కూడా చాలా బలమైన తుఫాన్ గా ఇది కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి నెలకొని ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.